హలో వ్యూయర్స్, నేను మిసెస్ రెహనుమా ఖాదర్. వెల్కమ్ టు మై ఛానల్ రెహనుమా సింపుల్ లైఫ్. ఈరోజు నేను ఈ వీడియోలో గంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రంజాన్ స్పెషల్లో చేసే గంజి ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్ మనం బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ 1 కప్పు, క్యారెట్, టొమాటో, పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, లవంగాలు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ బొంబాయి రవ్వని మనం ఏం ఫ్రై చేసుకోలేదండి, జస్ట్ ప్లెయిన్ బొంబాయి రవ్వే ఇది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యిలోనే రెసిపీ చాలా బాగుంటుంది. నూనె యూజ్ చేయకుండా ఇలా నెయ్యిలో మనం ఫ్రై చేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా లవంగాలు, చెక్క, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని అవి కూడా ఒకసారి కలుపుకొని కొంచెం కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనకు కావాలంటే మనం మటన్ ఖైమాని కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాక్చువల్లీ అందరూ మటన్ ఖైమాని యాడ్ చేస్తారు. నేను ఇక్కడ వెజిటబుల్స్తో చేస్తున్నాను ఈ సూపు. సో ఇందులో మనం టమాటాలు, క్యారెట్, స్వీట్ కార్న్ ఇవన్నీ మనం తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కూరగాయలన్నీ బాగా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకి మనం 4 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. ఇలాగ వాటర్ తీసేసుకొని ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ వేసేటప్పుడు అంతా ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేసిద్ది. ఉండలు కట్టకుండా మనం కలుపుతూ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టు కలుపుకుంటూ మనం బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 15 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి. రవ్వ అంతా బాగా కుక్ అయిపోయేలాగా. కన్సిస్టెన్సీ మనకి ఇలా గంజిలాగా రావాలండి. అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇందులో నేను స్వీట్ కార్న్ యాడ్ చేసినట్టే మటన్ ఖైమాని యాడ్ చేస్తారండి. మటన్ ఖైమాతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది మనకి కన్సిస్టెన్సీ మనకి జావలా రావాలండి. గట్టిగా వస్తే అది బాగోదు, తినడానికి ఉప్మాలా అయిపోయిద్ది. అలా కాకుండా ఇలాగ గంజిలాగా రావాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే గంజి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.